ఊహించలేని మేలులతో నింపినావు నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపినావు నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలను నీ కార్యములను, వివరించగలను నీ మేలులను. వర్ణించగలను నీ కార్యములను, వివరించగలను నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపినావు నా యేసయ్యా, నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపినావు నా యేసయ్యా, వందనం. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా దేవుని సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా దేవుని సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారముల దేనిని మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారం దేనిని మరువకుమా. ఊహించలేని మేలులతో నింపినావు నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపినావు నా యేసయ్యా, నీకు నా వందనం. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా చీకటి కోణంలోన గాఢాంధకారంలోన
కృంగిన నా మనసును లేవనెత్తినవయ్యా, చీకటి కోణంలోన గాఢాంధకారంలోన కృంగిన నా మనసును లేవనెత్తినవయ్యా, బ్రతికించినవయ్యా, దరి చేర్చినవయ్యా, బ్రతికించినవయ్యా, దరి చేర్చినవయ్యా, నీతోనే ఉంటాను నా యేసయ్యా, నీలోనే ఉంటాను నా యేసయ్యా, నీతోనే ఉంటాను నా యేసయ్యా, నీలోనే ఉంటాను నా యేసయ్యా. కష్టమైన కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టేవానిగా చేసింది నీవేనయ్యా. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టేవానిగా చేసింది నీవేనయ్యా. చేయి పట్టుకున్నావయ్యా, వెన్నంటే నడిచావయ్యా, చేయి పట్టుకున్నావయ్యా, వెన్నంటే నడిచావయ్యా, నీతోనే ఉంటాను నా యేసయ్యా, నీలోనే ఉంటాను నా యేసయ్యా, నీతోనే ఉంటాను నా యేసయ్యా, నీలోనే ఉంటాను నా యేసయ్యా. కష్టమైన కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, గడపురాలోగానే మేఘాల పైన నీవు రాజుగా వస్తున్నావు, రాజ్యమేలుతావయ్యా. గడపురాలోగానే మేఘాల పైన నీవు రాజుగా వస్తున్నావు, రాజ్యమేలుతావయ్యా. నింగిని శాసిస్తావు, శాంతిని స్థాపిస్తావు, నింగిని శాసిస్తావు, శాంతిని స్థాపిస్తావు, నీతోనే ఉంటాను నా యేసయ్యా, నీలోనే ఉంటాను నా యేసయ్యా, నీతోనే ఉంటాను నా యేసయ్యా, నీలోనే ఉంటాను నా యేసయ్యా. కష్టమైన కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, కష్టమైన కన్నీరైనా, దిగులైనా, బాధలైనా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నీ బ్రతుకలేను, నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నీ బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను,
అరణ్య రోదనలు నన్ను ఆదరించినను, కష్టకాలములు నన్ను కుంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆదరించినను, నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు, నా వెంట నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను, భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను, నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు, నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, నా వెంట నీ ఉండినావు, దయ చూపి దీవించినావు, నా వెంట నీ ఉండినావు, దయ చూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. హల్లెలూయా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ప్రాణమా ప్రాణమా
ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమ ప్రాణమ ప్రాణమా, ఎందుకే తొందర, నిన్ను పిలిచిన నా ప్రభువు నీతోనే ఉండగా భయమెందుకే ప్రాణమా. నిన్ను పిలిచిన నా ప్రభువు నీతోనే ఉండగా భయమెందుకే ప్రాణమా. పొంగిన సమయాన నిన్ను లేవదీసి, పొంగిన సమయాన నిన్ను లేవదీసి ఆదరించును యేసుండే, ఆదరించును యేసుండే. ప్రాణమా ప్రాణమా ప్రాణమా, ఎందుకే తొందర, ప్రాణమా ప్రాణమా ప్రాణమా, ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా, ఎందుకే తొందర, నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నీచెను ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మది నీచెను ప్రాణమా. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మికయుంచుము ప్రాణమా. నమ్మికయుంచుము ప్రాణమా. ప్రాణమా ప్రాణమా, ఎందుకే తొందర, ప్రాణమా ప్రాణమా, ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా, ఎందుకే తొందర, ప్రాణమా ప్రాణమా ప్రాణమా, ఎందుకే తొందర. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు. ప్రియులారా, చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. ఇలా కూడి వచ్చిన మీకు అందరూ కూడా హృదయ వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదువుదామా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఇది అబ్రహాం సారా జీవితం గురించి ప్రియులారా రాయబడినట్టు మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇది మనం ఈ రోజు మనం దేని కొరకు ధ్యానిస్తున్నామంటే
మన మేలు కొరకు కూడా ఇది రాయబడింది అనమాట. నా మేలు కొరకు, మీ మేలు కొరకు, మన అందరి మేలు కొరకు కూడా ఈ వాక్య భాగాలు రాయబడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాం ప్రియుల సారా జీవితంలో దేవుడు అబ్రహామును దేవుడు పిలిచామన్నమాట. అబ్రహామును పిలిచిన తర్వాత మనం చూసినట్టే ఆ పిలుపుకు అబ్రహాం లోబడి స్పందించి అబ్రహాము ప్రియులారా తన దేవునికి లోబడి ప్రియులారా దేవుడు చెప్పినట్టు అబ్రహాం నడిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాం దేవుడు ప్రియులారా మధ్యలో మనం చూస్తున్నట్లయితే రిలేషన్షిప్ రోజు రోజుకు ఎదిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం, తగ్గిపోలేదు. కాబట్టి వారు మంచి స్నేహితులుగా మార్చబడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాము మధ్యలో ఉన్న రిలేషన్షిప్ లో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఎన్నో వాగ్దానాలు అబ్రహాముకు అనుగ్రహించను. దానిలో ప్రాముఖ్యంగా వాగ్దాన సంధానం దేవుడు అనుగ్రహిస్తామని దేవుడు చెప్పానమాట. కానీ తన జీవితంలో ప్రాక్టికల్ జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే చాలా సంవత్సరం కొడుకు అంటే దేవుడు వాగ్దానం చేస్తున్న కొడుకు పొందలేని స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సంవత్సరాలు చాలా గడిచిపోతున్నాయి అనమాట. సంవత్సరాలు చాలా గడిచి బిడతన్న కొలది. అది మాత్రం కాకుండా సంవత్సరాలు ఒకవైపు సమయం ముందుకు వెళ్తుంది. దాంతో పాటు తన బోర్డు యొక్క పరిస్థితి కూడా చూసినట్టే అంటే వారు అబ్రహాం కానీ ఒక శరీరం కూడా మనం చూసినట్టే బైబిల్ గ్రంథం అది స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 19వ వచనంలో రాయబడి ఉంది, మరియు అతడు విశ్వాసం ముందు బలహీనుడు గాక ప్రమాదమి 100 ఏళ్లు వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతదుల్యమైనట్టును. తన శరీరం ఒక పరిస్థితి ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన శరీరంలో పాప నియమం ఉంది, మరణ నియమం ఉంది. అంటే మరణ నియమం మనలో పనిచేస్తుంది అనమాట. అలాగే అబ్రహాం శరీరంలో కూడా మరణ నియమం పనిచేస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏమవుతుంది, శరీరం మృతతుల్యమైనట్టు అని రాయబడింది. సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అంటే రెండు ప్రియులారా మనం శరీరం చూసినట్లయితే బలహీనపరచబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలు కనాలి అంటే చక్కని ఆరోగ్యం కావాలి, బలం కావాలి. కానీ శరీరం ఒక పరిస్థితి ప్రియులారా దానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అబ్రహాం ఒక శరీరం కానీ సారా ఆమె శరీరం కానీ మృతతుల్యమైనట్టు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. And Abraham's faith did not weaken when though at about 100 years of age he figured his body was as good as dead, and so was Sarah's womb. ఇప్పుడు ప్రియులారా అబ్రహాం చూడండి, సారా వారు సమయం గడిచి చాలా పోయినట్టు మనం చూస్తున్నాం. సమయం చాలా గడిచిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుడేమో వాగ్దానం చేశారు. కాబట్టి ఆయనప్పుడు కూడా అబ్రహాం ఒక విశ్వాసం మాత్రం దేవుడు చెప్పినది దేవుడు చేస్తాడు, దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు అని ప్రియులారా రుడ్డిగా నమ్మామన్నమాట. ఇప్పుడు పరిస్థితి ఇంత ఘోరమైనప్పుడు కూడా, దర్శనకు ఆధారం లేనప్పుడు కూడా నాతో మాట్లాడిన దేవుడు సజీవుడైన దేవుడు తప్పకుండా చేస్తాడు అని అబ్రహాము ప్రియులారా హృదయంలో విశ్వసించామన్నమాట. అంటే పరిస్థితులు వాళ్ళని అబ్రహాము ఆమె దేవుని మీద ఉన్న విశ్వాసం లేదంటే దేవుని మాట మీద ఉన్న విశ్వాసంలో కొద్ది కూడా తగ్గిపోలేదన్నమాట. అంటే పరిస్థితులు దేవుని మీద విశ్వాసం తగ్గించలేదన్నమాట. లేదు మన పరిస్థితి ఎలా ఉంది, పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు దేవుడు చెప్పిన మాటలు దేవుడు అది నెరవేర్చలేదేమో అని మనం అనుకున్నారేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సజీవుడైన దేవుడు, జీవగల దేవుడు. దేవుడు తప్పకుండా ప్రియులారా క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు నాకు మీకు మనకు అనుగ్రహించాడు. అందుకూడా ప్రియులారా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడనమాట. శక్తి కలిగిన దేవుడు, దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. ఇప్పుడు మీ పట్ల దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాలు ఒకవేళ మీరు డైరెక్ట్ మీరు మీతో చెప్పిన మాట కావచ్చు, లేదంటే పరిశుద్ధాత్మ స్వరం
ద్వారా దేవుడు చెప్పిన మాటలు కావచ్చు, లేదంటే బైబిల్ మీరు చదువుతున్నప్పుడు మీతో చెప్పిన వాగ్దానాలు కావచ్చు, లేదంటే అభిషేకంతో నింపబడినప్పుడు దేవుజనులు లేదంటే విశ్వాసాలు అభిషేకం నింపబడినప్పుడు చెప్పిన మాటలు కావచ్చు. ఇప్పుడు ప్రియులారా మనం అది రిసీవ్ చేయాలి, నమ్మాలి. దేవుడు తప్పకుండా ప్రియులారా దేవుడు నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం ఒక మనసు, అంటే అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే మంచి డిసిప్లిన్ కలిగిన వ్యక్తి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తన చెవులకు మంచి డిసిప్లిన్ ఉంది అనమాట. ఎందుకంటే అబ్రహాము విశ్వాసం, దేవుడు ఏదైతే చెప్పారో అబ్రహాం చెవులు మాత్రం కాదు, అంటే తన మనసు కూడా మంచి డిసిప్లిన్ ఉంది. డిసిప్లిన్ అంటే వాక్యం ధ్యానించే వ్యక్తి ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పరిస్థితులు పెద్దగా నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు ప్రియులారా అది పెద్దగా చూడలేదన్నమాట. కాబట్టి అబ్రహాము ప్రియులారా మనం చూసలేదే. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా మనకు కావాల్సిన ఒకటి ఏంటంటే డిసిప్లిన్ కావాలి. అంటే మన మనసుకు డిసిప్లిన్ కావాలి, మన చెవులకు డిసిప్లిన్ కావాలి, మన నాలుక కూడా డిసిప్లిన్ కావాలి, మన కన్నులు కూడా డిసిప్లిన్ కావాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాం దేవుని చిత్తం లేని విషయాలు మనసులో ధ్యానించలేదన్నమాట. దేవుని చిత్తం లేని విషయాలు వినలేదన్నమాట, అంటే పట్టించుకోలేదు. కానీ పట్టించుకున్న దేవుని యొక్క మాటలు దేవుని పట్టించుకున్నా అనమాట. దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు అని దేవుడు చెప్పినది తప్పకుండా చేస్తాడు అని తన హృదయంలో ధ్యానించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తనం అది ఒప్పుకోనట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అది మాత్రం కాకుండా దాన్ని బట్టి దేవుని ఆరాధన చేసినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు శక్తి వెళ్ళిన దేవుడు, బలం కలిగిన దేవుడు, చనిపోయిన వ్యక్తిని కూడా లేపడానికి శక్తి కలిగిన దేవుడు అని అబ్రహాం నమ్మినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. లేని దానిని ఉన్నట్టుగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు నా దేవుడు అని అబ్రహాం ప్రియులారా నమ్మేమన్నమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు రియల్గా మన పరిస్థితి ఎలా ఉంది? అంటే కొన్ని విషయంలో మన జీవితంలో నిత్య జీవన దేవుడు మనకు అనుగ్రహించాము, రక్షణ మనకు అనుగ్రహించాము, పాపక్షమానం మనకు అనుగ్రహించాము, ఆత్మ సంబంధమైన దీవెన యేసుక్రీస్తు వారు అనుగ్రహించాను. ఇప్పుడు చాలా దేవుడు అనుగ్రహించాడు. ఇంకా కొన్ని విషయాల్లో కొన్ని విడుదల, కొన్ని దానికి ఇంకా జవాబు కొరకు మీరు వేచి ఉన్నారేమో. వాళ్ళ ఆరోగ్యం కొరకేమో, లేదంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కొరకేమో, లేదంటే చక్కని ఒక పార్ట్నర్ కొరకేమో, లేదంటే చక్కని ఒక కొడుకు కొరకేమో, లేదంటే పాప కొరకేమో, ఇప్పుడు ఏదైనప్పుడు కూడా, లేదంటే చక్కని ఒక జోబు కొరకేమో, లేదంటే యేసునామములో చక్కని ఒక ప్రమోషన్ కొరకేమో, ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం ఏదైతే దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం కోరుతున్నారో, ఆలోచన చేస్తున్నారో, లేదంటే దేవుడు ముందుగా చెప్పిన వాగ్దానాలు దేవుడు తప్పకుండా నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడని అబ్రహాం జీవితం నుండి ప్రియులారా మనం కూడా అర్థం చేసుకోవాలన్నమాట, మనం కూడా గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి అబ్రహాం కొరకు మాత్రం కాదు, నా పట్ల కూడా, మీ పట్ల కూడా దేవుడు ఈ కాలంలో కూడా చేయడానికి దేవుడు సర్వశక్తి మందుడైన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు. ఆ దేవుడు ప్రియులారా వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఒకవేళ దానికి వ్యతిరేకంగా మనం కొన్నిసారి మనం ఇలాగే చెప్తారేమో, ఈవిల్ స్పిరిట్ లేదంటే దెయ్యాలు యొక్క పని చేస్తున్నారు కాబట్టి అది ఎలాగ నెరవేర్చబడతాయని ఒకవేళ మీరు అనుకున్నారేమో, లేదంటే మనుషులు దానికి వ్యతిరేకంగా అడ్డుపడుతుంది కాబట్టి వారు బ్రతికినంత కాలం అది ఎలాగే నెరవేర్చబడతాయని మీరు ఒకవేళ ఆలోచన రావచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా, ఏదైనప్పుడు దేవుడు చెప్పినది నాతో మీతో దేవుడు చెప్పిన వాగ్దానాలు యేసునామములో దేవుడు అది దేవుడు నెరవేరుస్తాడు తప్పకుండా. ప్రియుల సజీవుడని దేవుడు అది నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియుల మనం చూసినది అబ్రహాము తన పరిస్థితి ప్రియులలో చూడలేదు, పరిస్థితి చూడవద్దు. ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు మన మనసు ప్రియుల ట్యూన్ చేసుకోవాలి అనమాట. మన ఫోకస్ మనసు ట్యూన్ చేసుకోవాలి. పరిస్థితులు చూసుకొని ఉంటే అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది, అనుమానాలు రావడానికి అవకాశం ఉంది, దానితో పాటు అంటే ఫియర్, భయం కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితులు చూస్తున్న వ్యక్తులు ప్రియులారా మనం పరిస్థితులుగా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయవద్దు. మన ఫోకస్ మనం ఇప్పుడు ఇచ్చిన దేవుని మీదే చూడాలి. దేవుని మాట, దేవుడు ఏదైతే మనతో వాగ్దానం ప్రొమిస్ చేశారో అదే మనం ధ్యానించుకొని ఉండాలి. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధన చేసుకొని ఉండాలి. అదే మనం వినాలి, అదే మనం ధ్యానించాలి.
దాన్ని బట్టి దేవుని ఆరాధన చేసుకొని ఉండాలి. కాబట్టి ఒక రోజైనా సరే, ఒక నెల అయినా సరే, కొన్ని సంవత్సరాలు గడిచిన సరే, స్తోత్రం, నా దేవుడు అది వాగ్దానం చేసిన దేవుడు నెరవేరుస్తాడు. అంతే. లేదు మన ఎలాగంటే మనం ఒక సమయం పెడతారు, టైం 10 రోజుల లోపలే ప్రభు మీరు చేయలేదంటే స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 10 రోజుల లోపలే దేవుడు కార్యం చేయలేదంటే నేను మీతో నా సంబంధం ఇంకా లేదు అని అలాంటి తప్పుడు నిర్ణయాలు దేశ ప్రియులు చేయవద్దు అనమాట. తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. హల్లెలూయా. ఒకవేళ అలాగే చేస్తున్న వారు ఎవరైనా ఉండే దానికి అర్థం వారు నిజంగా దేవునితో మంచి రిలేషన్షిప్ లో లేదనమాట. అంటే అలాంటి ఉన్న వ్యక్తులు కొందరు ఉన్నారేమో. అలాంటి ఉన్న వ్యక్తులు అంటే ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మాత్రం చాలు. దేవుడు ఉదయం స్తోత్రం అంటే దేవునితో రిలేషన్షిప్ ఉదయం స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన కోరుతున్న లేదా మన ప్రార్థన చేస్తున్న, మన కోరుతున్న అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నిన్ను సృష్టించిన సజీవుడని దేవుడు అనమాట. ఇక దానికంటే గొప్ప ఆశీర్వాదాలు ప్రియులారా ఏది కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి కొన్ని మెటీరియల్ బ్లెస్సింగ్ కొరకేమో, కొన్ని లోకాల భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకేమో ప్రార్థన చేసి ఒకవేళ కొద్ది ఆగినప్పుడు దేవుడే వద్దు అంటే అది ప్రియులారా చాలా తప్పుడు నిర్ణయం అనమాట. సాతాను దానిలో మోసం చేస్తున్నట్టే. అంటే ప్రియులారా, మన లోకం అంటే భూమిలో ఉన్నది పెద్దగా చూసుకొని దేవుణ్ణి మనం తక్కువ చేస్తున్నట్టే. ఇప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోలేదు, గొప్ప దేవుని ఏంటిదంటే మన దేవుడు అనమాట. దేవుణ్ణి కలిగి ఉండడం అది ప్రియులారా అన్నిటికంటే గొప్ప దేవుని అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవునితో రిలేషన్షిప్ లేదంటే సహవాసం కలిగి ఉండడం చాలా గొప్పది. కాబట్టి యేసుక్రీస్తునందున్న మనకు దేవుడు అది అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తును కలిగి యేసుక్రీస్తులో ఉన్న మనకు గొప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ప్రియులారా మనం చక్కని రిలేషన్షిప్ కలిగి ఉన్నాం. ఆ దేవుని కలిగి ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా అది చాలా గొప్ప దేవుని అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇది మన సువార్త విని రక్షణ పొందిన ఆ రోజే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. సువార్త విని ఎప్పుడైతే మన రక్షణ పొందిన ఆ రోజే పరిశుద్ధులైన దేవుడు, పునరుద్ధరణుడైన దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అది గొప్ప దేవుని అని ప్రియులారా మనం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తుతో ప్రియులారా సహవాసం చేయడం, క్రీస్తులో ప్రభువునందు ఆనందించుకొని బ్రతకడం అది ప్రియులారా చాలా గొప్ప దేవుని అని ప్రియులారా గుర్తించుకొని మన ప్రభువును ఆరాధించాలి. కాబట్టి దేవుడు ప్రియులు చెప్పిన ప్రతి మాటలు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే దేవుడు తన సమయంలో ప్రియుల నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియుల మన దేవుని బిడ్డలుగా మనం ఓపికతో ఉండాలి. విశ్వాసంలో ప్రియుల మనం తగ్గిపోవద్దు అనమాట. విశ్వాసంలో మనం ఎదగాలి కానీ తగ్గిపోవద్దు. విశ్వాసంలో ఎదిగిన వారు ప్రియుల మనం చూసినట్లయితే ఎందుకు వారు విశ్వాసంలో ఎదుగుతున్నామంటే వారు దేవుని ఒక మాటలు వింటున్నాం అనమాట. సాతాను ఒక మాటలు వినడం లేదు, లేదంటే అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, లేదంటే పరిస్థితి నుండి వచ్చే నెగిటివ్ మాటల మీదే ఫోకస్ చేయడం లేదు. ఇప్పుడు ప్రియులారా మన మీదే దేవుడు మనల్ని ప్రభావం చేస్తున్నామా, దేవుని యొక్క మాటలు మనల్ని ప్రభావం చేస్తున్నామా, దేవుని యొక్క వాగ్దానాలు మనను ప్రభావం చేస్తున్నామా, లేదంటే అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, లేదంటే పరిస్థితి నుండి వచ్చిన కొన్ని నెగిటివ్ మెసేజ్ మనల్ని ప్రభావం చేస్తున్నామా, ఏది మనను ఎక్కువ ప్రభావం చేస్తుంది మన జీవితంలో? ఇప్పుడు ప్రియులారా మన జీవితంలో అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే దేవుని మాటలు ప్రభావం చేస్తామన్నమాట. దేవుని మాటలు ఇలాగ ప్రియులారా మన జీవితంలో కూడా దేవుడు ప్రభావం చేయనాక, దేవుని యొక్క మాటలు మనం కూడా ధ్యానించినట్టు దేవుడు సహాయం దయచేయనాక తప్పకుండా నా దేవుడు నెరవేరుస్తాడు. నాతో వాగ్దానం చేస్తున్న అంతా కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆ గొప్ప విశ్వాసం దేవుని మాటని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకు అందరికీ సమృద్ధి అనుగ్రహించినాక. ఇలాగే ప్రియులారా సమృద్ధి విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూస్తున్నాము, బలహీనుడుగా ఉన్న వ్యక్తి సైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే, ప్రాక్టికల్ గా మనం చూసినట్లయితే తన శరీరం మృతతుల్యమైనట్టు అనమాట. కానీ అలాంటి వ్యక్తి ఒక శరీరం కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ దేవుని ఒక మాట శక్తిని బట్టి ఆ మాటను నమ్మిన కాబట్టి మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా ప్రియులారా తన బాడీ కూడా మార్చబడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మిరకల్ జరిగింది అనమాట.
అద్భుతం జరిగింది అనమాట. బలహీనంగా ఉన్న తన శరీరం అబ్రహాం అలాగే సారా ఒక శరీరం ప్రియులారా మనం చూసినట్లయితే బలం కలిగిన శరీరంగా మార్చబడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా యెహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతన బలం పొందుతారు. దేవుడు బలం అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి మనం ఆహారం భోజనప్పుడు మాత్రం కాదు, బైబిల్లో రాయబడింది జీవాహారం అంటే దేవుని యొక్క మాటలు. అంటే దేవుని యొక్క మాటల ద్వారా కూడా దేవుడు మనకు బలం అనుగ్రహించే దేవుడు అనమాట. కాబట్టి మనుషులు రొట్టె వాళ్ళని మాత్రం కాదు, వాక్యం ద్వారా కూడా బ్రతుకుతని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే వాక్యం మనం భూమించినప్పుడు కూడా మన బలవంతులుగా మార్చబడతాయి అనమాట. ఆత్మ ప్రాణ శరీరంలో పరిశుద్ధాత్మడు కార్యం చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ప్రియులారా అబ్రహాం దేవుని నమ్మిన కాబట్టి ప్రియులారా తనకు ఆరోగ్యం ఇచ్చినట్టు బలం ఇచ్చినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటలు, యేసుక్రీస్తుని నమ్మబోతున్న మీ జీవితంలో కూడా అదే జరిగినాక యేసు అన్న దేవుడు అధికమైన బలం దేవుడు మీకు అనుగ్రహించినాక. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుడు ప్రియులారా మనకు మేలు చేత తృప్తిపరిచే దేవుడు, మేలు చేత ప్రియులారా తృప్తిపరిచే దేవుడు దేవుడు అనే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కీర్తనలు ప్రియులారా మనం చూసినట్లయితే 103వ కీర్తనలు ప్రియులారా కీర్తనలు 103 అధ్యాయములు 103 కీర్తనలు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు చేస్తున్న మేలు మనం మర్చిపోవద్దని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దానిలో 5వ వచనం, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. కొందరకు అమ్మో నా సమయం వెళుతుంది, అబ్బో నా ఆరోగ్యం ఏమవుతుంది, నా అందం తగ్గిపోతుందేమో, అబ్బో నా పరిస్థితి ఏమవుతుంది అని బాధతున్నారేమో. చూడండి, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో దేవుడు ప్రియులారా నీ హృదయమును తృప్తిపరిచే దేవుడు అనమాట మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు ప్రియులారా సజీవుడు అని దేవుడు, గొప్ప దేవుడు, మన పరిస్థితి మార్చే దేవుడు అనమాట. మన ఆత్మను అధికంగా బలపరుస్తాడు. ప్రాణములు కూడా దేవుడు తన సంతోషంతో, సమాధానంతో, ఓదార్పుతో, తన ప్రేమతో నిండి మనల్ని ప్రియులారా అధికంగా బలపరిచే దేవుడు అనమాట. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో. కాబట్టి మన హృదయంలో సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. మేలు దేవుడు అనుగ్రహించినప్పుడు మనకు సంతోషం వస్తుంది, సమాధానం, నెమ్మది అనుభవిస్తుంది అనమాట. దానితో పాటు ప్రియుల చక్కని ఆరోగ్యం కూడా ప్రియుల దయచేసే దేవుడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండినట్లు అలాగే చేయడానికి కూడా దేవునికి సాధ్యం అనమాట. దేవునికి స్తోత్రం. మన ఎముకలను బలపరచడానికి దేవునికి సాధ్యం. హల్లెలూయా. యేసు నామములో మన ఎముకలను కూడా దేవుడు ప్రియులారా బలపరచడానికి దేవునికి సాధ్యం. హల్లెలూయా. నమ్మండి, సాధ్యం. అలా దేవునికి సాధ్యం, దేవునికి సమస్య సాధ్యం. కాబట్టి ప్రియులారా యేసు నామములో మీ ఎముకలు అరిగిపోయిన స్థాయిలో ఉన్నారేమో, స్తోత్రం. కొందరు మోకాల నొప్పితో బాధపడుతున్నారేమో, యేసు నామములో మోకాల నొప్పి నుండి దేవుడు విడిపించినాక. కాబట్టి యేసు నామములో తల నుండి అరికాలకు అన్ని అవయవాలు యేసు నామములో నార్మల్ పని చేయనాక యేసు పొందిన గాయముల చేత స్వస్థత నొందుదని ఇప్పుడు ఆయన విశ్వాసంతో ప్రియులారా మనం రిసీవ్ చేయాలి అనమాట. కాబట్టి మీరు ఎంతమంది చెప్తారేమో, నా తల నుండి అరికాలకు అన్ని అవయవాలు యేసు నామములో నార్మల్ గా పనిచేనా కానీ మీరు ఎంతమంది చెప్తారేమో. ఇప్పుడు బై ఫెయిత్ ప్రియులారా మనం అది వాడుకోవాలి. యేసు నామములో బై ఫెయిత్ మనం ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మాలి అనమాట. మనం నమ్మాలి. అబ్రహాం నమ్మినట్టు, దేవుని యొక్క వాగ్దానాలు నమ్మినట్టు మనం కూడా నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. సజీవుడైన దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం నమ్మాలి, ఫెయిత్ వాడుకోవాలన్నమాట. జస్ట్ మన విశ్వాసంతో మాటలు పలకడం ప్రియులారా నేర్చుకోవాలి. యేసు నామములో మా కుటుంబ జీవితం దీవించబడినాక అని చెప్పాలి. యేసు నామములో నా పిల్లలకు చక్కని భవిష్యత్తు కలిగినాక అని విశ్వాసంతో చెప్పాలి అనమాట. చెప్పడం మాత్రం కాదు, అది చేసిన దేవా మీకు వందనా అని చెప్పాలి. దేవా ఆమె పిల్లలకు చక్కని భవిష్యత్తు పురువ ఇచ్చిన కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని స్తుతించాలి. మనం చాలాసారి మన పురాతన ఎక్కడ అవుతుంది, రిక్వెస్ట్తోనే ఆగుతుంది అనమాట. దేవా నా పాపకు చక్కని భవిష్యత్తు ఏమో, లేదంటే నాకు చక్కని ఆరోగ్య దయము, లేదంటే నాకు చక్కని ఫైనాన్షియల్ గా దేవా సహాయం దయము, అలాంటి ప్రార్థన చేస్తే అక్కడే ఆపుతా. కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలగించామనే విశ్వాసంతో చూసుకొని దేవుడు నా దేవుడు సజీవుని దేవుడు ప్రార్థన ఆలగించి నాకు జవాబు అనుగ్రహించాను అని
నమ్మి మీరు ఎంతమంది స్తుతిస్తారని. అదే అది నంబర్లు అయితే మీరు ఆరాధన ఎక్కువ చేసే వ్యక్తిగా మార్చబడదు, స్తుతించే వ్యక్తిగా ఎక్కువ మార్చబడదు. అంటే బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన 4:6 మనం చూస్తున్నాము, మీ విన్నపములు దేవునికి తెలియపరచాలి. కాబట్టి దేవుడు ఆలకించామని విశ్వాసం ఉండే ఏం చేస్తారు, దేవుని స్తుతిస్తారు. అని మనం మీటింగ్ లో చాలాసారి టైం లేదేమో, అల్లెలు కొందరు ప్రార్థన చేస్తారు, ఆఖరికి సోదరం అల్లెలుయా అనే అల్లెలు ఇంకొకరికి ఇవ్వమని చెప్తారని. అయినప్పుడు కూడా ప్రియులారా, మీరు వ్యక్తిగతంగా దేవుడు స్తుతించాలి. మీరు యేసు ప్రార్థన చేశాం కదా, నా దేవుడు సజీవుడైన దేవుడు, నా ప్రార్థన దేవుడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తామని బైబిల్లో రాయబడింది. యేసు రక్తం ద్వారా ప్రియులారా కడగబడిన మనందరం నీతిమంతులు. ఇప్పుడు మన పాపి కాదు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మీరు వ్యక్తిగా మీరు ఉండే, సువార్త రక్షణ పొందిన వ్యక్తిగా మీరు ఉండే, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా మీరుండే ప్రియులారా, మీరు నీతిమంతులు లేదంటే నీతిమంతురాలు అనమాట. మనం నీతిమంతులం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం పాపి అని దేయసి ఇంకా ప్రియులారా మన దేయసి అనుకోవద్దు అనమాట. అనుకోవద్దు, పాపి కాదు అంటే మనం ఐడెంటిటీ దేవుడు చేంజ్ చేస్తాడు అనమాట. క్రీస్తునందు దేవుడు ప్రియులారా మనను నీతిమంతులుగా మార్చాం, నీతిమంతులుగా మార్చాం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నీతిమంతుల ఒక ప్రార్థన దేవుడు 100% దేవుడు ఆలకిస్తాడు అనమాట. అంతే. హల్లెలూయా. దానికి ఇంకా డౌట్ మనం మిక్స్ చేయవద్దు అనమాట. అనుమానం చేయాల్సి అనుమానంతో ఉండాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, నీతిమంతుల ఒక ప్రార్థన దేవుడు ఆలకిస్తామని. యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిగా మీరు ఉండే, ఇప్పుడు మీరు మనం నమ్మాలి, యేసు రక్తానికి పవర్ ఉందని నమ్మాలి. నా పాపాన్ని, మీ పాపాన్ని, మన పాపాలు అంటే క్షమించడానికి, మనల్ని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు రక్తానికి పవర్, శక్తి ఉంది అని ప్రియులారా మనం నమ్మాలి. అలాగే అది పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు రక్తం అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. కాబట్టి రక్తం ప్రియులారా మనం హైలైట్ చేసుకోవాలన్నమాట. యేసు రక్తం, హల్లెలూయా. యేసు రక్తం ద్వారా మనకు శుద్ధీకరణ ఉంది, పాప క్షమాపణ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి మనం. ఇప్పుడు కడగబడిన మనం అందరం క్రీస్తునందు ప్రియులారా మనం నీతిమంతులమని మనం. ఇప్పుడు నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతి కూర్చుని ఒప్పింపు మన హృదయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరో ఒకరు మెసేజ్ చెప్పినప్పుడు, ఎవరో ఒకరు లేదంటే మాట్లాడుతున్నప్పుడు నీవు పాపి అని, యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు పాపి అని అలాగే ఒక మాటలు చెప్పినట్లయితే అది విని మనం డిస్కరేజ్ గా ఉండడం అవసరం లేదు. ఎందుకు అలాగే వస్తున్నామంటే దానికి అర్థం నీతి కూర్చున్న ప్రతిష్ట లేదనమాట. అంటే యేసు క్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతురాలు గ్రహింపు పరిశుద్ధాత్మ వలన సరిగా లేదు, అంటే నీతి మైమరుగా మార్చబడలేదు లేదు. అందుకొరకు ఎవరైనా ఒక మాట చెప్పినా చాలు, సోదరులున్నారు వెంటనే డిస్కరేజ్ వస్తాయి. ఎందుకంటే క్రీస్తునందు నేను ఎవరని వారికి తెలియలేదన్నమాట. క్రీస్తునందు నాకు సాయి అంటది అని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు తండ్రిన దేవుడు నన్ను ఏకో స్థాయిలో పెట్టామని మన గ్రహింపు రావాలి. ఆ గ్రహింపు లేదు అంటే ఎవరో ఒక మాట చెప్పి నెగిటివ్ మాట మనకు వ్యతిరేకంగా చెప్పిన చాలు అయిపోతాయి, మనం డౌన్ అయిపోతాయి అనమాట. కాబట్టి మనకు అవసరమైనది క్రీస్తునందు మన ఎవరు అని ప్రత్యక్ష పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా యేసునామలో మనం గ్రహించుకోవాలి. అంతే, అలాగే గ్రహించుకోవాలి. అలాగే ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, లేదంటే సజీవుడని దేవుడు, దానికంటే గొప్పవారు ఎవరు లేదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ మనసులో కొందరు ఇలాగే పెడతారేమో, దేవుని కంటే గొప్పవారు కొందరు ఉన్నామని మీ మనసులో మీరు కొన్ని స్థాయి పెట్టి మీరు పెట్టారేమో, దాన్ని యేసులో తీసివేయాలి, రిమూవ్ చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరు లేదనమాట. గొప్పది ఎవరు లేదు, లేదు గొప్పవారు ఎవరు లేదు. ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే సజీవుడని దేవుని కంటే గొప్పవారు ప్రియులారా ఎవరు లేదు. ఒకవేళ ఉంటే అది మనం రిమూవ్ చేయాలి, హృదయం నుండి రిమూవ్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన క్రీస్తునందు దేవుడు మనకు పెట్టిన సాయి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు దేవుడు అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే తన దేవుని నమ్మిన కాబట్టి నీతి అనుగ్రహించుంటూ అది అది మనం ప్రియులారా మనం చూసినట్లయితే నీతిగా అబ్రహాం చేసిన క్రియల్ని బట్టి కాదు, అబ్రహాం మంచి క్రియలు చేసిన నీతి వచ్చామని కాదు, లేదంటే రక్షణ అనుగ్రహించామని కాదు. అబ్రహాం దేవుని నమ్మిన కాబట్టి నీతి అనుగ్రహించును. హల్లెలూయా.
అది కొద్దిగా రాయబడి 22వ వచనంలో స్పష్టంగా ప్రియులారా రాయబడింది. ఒకసారి మనం చదువుదామా? 22వ వచనం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎస్, కాబట్టి ఇంకా చదవండి. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని అతని నిమిత్తం మాత్రం కాదు, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా, నా నిమిత్తం కూడా అది రాయబడింది అని మనం అర్థం చేసుకోవాలి. మీ నిమిత్తం కూడా రాయబడింది అని అర్థం చేసుకోవాలి. అబ్రహాం నిమిత్తం మాత్రం కాదు. హల్లెలూయా. కాబట్టి మన మేలు కోరు కూడా ఇది రాయబడింది అనమాట. అంటే అబ్రహాము దేవుని మాట నమ్మిన కాబట్టి నీతి దేవుడు, అంటే నీతి మంతుడు, అంటే దేవుని నమ్మడం చాలా గొప్పది, మామూలు విషయం కాదు. అలాగే సువార్త నమ్మినప్పుడు, యేసుక్రీస్తు నమ్మినప్పటి నుండి మన క్రియలు చేస్తున్నా కాబట్టి రక్షణ పొందిన వారు కాదు. వీళ్ళు ఎంతమంది ఎవరైనా ఉన్నారేమో, నేను మంచి క్రియలు చేశాము, నేను చాలా ఉపవాసం చేశాము, లేదా నేను చాలా ప్రార్థన పడ్డు కాబట్టి దేవుడు నాకు రక్షణ అనుగ్రహించాను, ఇది అనుగ్రహించామని అనుకున్న వారు ఉన్నారేమో. కానీ ఇప్పుడు బైబిల్ మనకు నేర్పించినది రక్షణ కానీ ఇది కానీ మన క్రియలతో సంబంధం లేదనమాట. మన క్రియలతో మనం ఒకవేళ మన క్రియలు చేసుకొని నీతి పొందుతాం, లేదంటే దేవుని రక్షణ పొందుతామంటే అది అసాధ్యమైన విషయం అనమాట. సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో సిన్ఫుల్ నేచర్ ఉంది అనమాట, పాప స్వభావం ఉంది. కాబట్టి ప్రియులరా, అది అసాధ్యం, సాధ్యమైన విషయం కాదు. కాబట్టి ప్రియులరా, మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ప్రియులరా, అది కూడా మనం చదువుదామా? యేసుక్రీస్తు యొక్క శిలువ మరణములో మన విధేయత నమ్మాలి అనమాట. చదవండి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడివో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. చూడండి, మనకు నీతి ఎలాగ వచ్చింది? మన క్రియలను బట్టి కాదు. నేను మంచి క్రియలు చేస్తామని దాన్ని బట్టి నాకు నీతి వస్తాయేమో అంటే రాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనకు నీతి రక్షణ ఎలాగ మనకు దేవుడు అనుగ్రహించామంటే యేసుక్రీస్తుని బట్టి అనమాట. యేసుక్రీస్తుని బట్టి అనమాట. యేసుక్రీస్తు తండ్రికు పూర్తి విధేయిస్తామన్నమాట. అదే మనం చూస్తున్నాము. ఏలైనగా ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడారో, అదే మన ఎక్కువ మనం అదే ఎక్కువ ధ్యానిస్తారు. సెకండ్ పార్ట్ మనం ఎక్కువ మనం అర్థం చేసుకోవడం లేదేమో, అదే మన సమస్య. కాబట్టి ఇప్పుడు మనం ఏలైనగా ఒక్క మనిషిని అవిధేయత వలన, మొదటి ఆదాం ఒక పాపం అని బట్టి, అవిధేయతని బట్టి పాపం చేసాము, అలా శిక్ష వచ్చింది. అదే మనం ఎక్కువ ధ్యానిస్తాము. రెండో పార్ట్ కూడా ప్రియులలో మనం చాలా ప్రాముఖ్యం. దానికంటే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయం అనమాట పరిష్కారం. సమస్య వచ్చింది, కొందరేమో సమస్య గురించి ఎక్కువ ధ్యానిస్తారు, కానీ పరిష్కారం దేవుడు తీసుకొని వచ్చాం, దాని గురించి మనం ఎక్కువ చెప్పడం లేదేమో. పరిష్కారం గురించి ప్రియులలో మనం ఎక్కువ ధ్యానించుకోవాలి. సమస్య వచ్చింది కరెక్టే, కానీ అదే ధ్యానించుకొని కొందరు జీవితం అంతా కూడా అదే చెప్తారు. పాపం 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 అంటే పాపం, ఇదే గురించి సాతాన్, ఇలాంటి విషయాలు గురించి మాత్రం ఎక్కువ చెప్తారు. కానీ దానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు లేదంటే సజీవుడైన దేవుడు తీసుకుని వచ్చాం. ఆ విషయం గురించి ప్రియులారా మనం ఎక్కువ ధ్యానించుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము, చూడండి, అలాగే ఒక్కని విధేయత వలన, అంటే యేసుక్రీస్తు ఒక విధేయత వలన, ఒక్కని అంటే యేసుక్రీస్తు అనమాట, ప్రభువైన యేసుక్రీస్తు విధేయత వలన దానిలో అనేకులు అని రాయబడింది కదా, దానిలో మనం కూడా ఉన్నామన్నమాట. సువార్త మీరు రక్షణ పొందినాం, యేసుక్రీస్తు నమ్మిన మీరు కూడా ఉన్నామన్నమాట. అనేకులు దానిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఒక విధేయత వలన యేసుక్రీస్తు తండ్రికి పూర్తి విధేయ చేశాము, అంటే సిలువలో తన ప్రాణం పెట్టాము. అది మీరు నమ్ముతున్నారా? అది మనం నమ్మాలి. అదే సువార్త అనమాట, లేదా స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. కాబట్టి మన నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా, మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగా మార్చారు. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి ఒప్పింపు అనుగ్రహిస్తాడు. హోలీ స్పిరిట్ చెప్తాడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు నీతిమంతురాలు అని చెప్తాడు. కాబట్టి మన హోలీ స్పిరిట్ బోధ మనం వినాలి, హోలీ స్పిరిట్ స్వరం వినాలి, దేవుని స్వరం మనం వినాలి. కానీ కొందరేమో హోలీ స్పిరిట్ స్వరం పట్టించుకోవడం లేదేమో, దేవుని స్వరం పట్టించుకోవడం లేదేమో. ఎవరో
ఏదైనా నెగిటివ్ మెసేజ్ ఏదైనా చెప్పినట్లయితే అదే వెళ్ళని రిసీవ్ చేసుకొని అబ్బో నేను నాతో అది మాట్లాడారు అని మన డిస్కరేజ్, లేదన్నా మన డౌన్ గా అబ్బో అని మన భయంతో, మన ఆందోళనతో, బాధతో ఉన్నారని. ఎందుకంటే దేవుని స్వరం మన సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు దేవుని స్వరం, పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ మనం సరిగా అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు దేవుడు మన నీతిమంతులుగా మార్చామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చామని అర్థం చేసుకున్న తర్వాత ఇంకెవరైనా వచ్చి మన గురించి నెగిటివ్ మాట్లాడినప్పుడు ఆ మాటలు రిసీవ్ చేసుకొని బాధ మనం ఉండలే. నిజంగా మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు నన్ను లేదంటే మనల్ని నీతిమంతులుగా మార్చామని పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రహింపు, మన అది పొందిన వ్యక్తిగా మనం ఉండే, మనకు వ్యతిరేకంగా ఎవరు నెగిటివ్ మాటలు పలికినా అది ప్రియులారా మనలో అది పని చేయలేదు. ఎందుకంటే నీది మైమూరుగా మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన నీతిమంతుల్లో ఒక్కరోజు నీది కాదు, ఇది నిత్యమైన నీతి అనమాట. ఒక్కరోజు నీది కాదు, అంటే యేసుక్రీస్తు మన నీతి అనమాట, రైచియస్నెస్. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియుల దేవుడు మన పాపాలు క్షమించి మనను నీతిమంతులుగా మార్చామని గ్రహించుకొని మనం దేవుని ఆరాధించాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, అబ్రహాం ఏం చేశారు? నమ్మిన అనమాట, దేవుని మాట నమ్మాం. ఇప్పుడు మనం కూడా ప్రియుల నమ్మాలి, లేదు దేవుని నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ఒక దేవజనుడైనా సరే, దేవజనులైనా సరే అని మనం దేవజనుడు అనుకోని వారు కూడా దేవుడు రాయబడిన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా మీ గురించి నా గురించి ఏదైనా చెప్పినా కానీ దయచేసి మనం రిసీవ్ చేయవద్దు. ఇక్కడ ఏ ఒక్క దేవజనుడు కానీ దేవజనాలు కానీ దేవుని కంటే పరువైన యేసుక్రీస్తు కంటే గొప్పవారు కాదు అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మన దేవుని కంటే గొప్పవారు కాదు, ఎవరు లేదు. హల్లెలూయా. ఇప్పుడు నా దేవుడు చెప్పినది గొప్పమైన అదే సత్యం, అదే మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఫలానా వ్యక్తుల ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కొందరికి మనకొని ఐడెంటిటీ ఇస్తాం, అంటే వారు, కానీ అయినప్పుడు కూడా ప్రియుల దేవుడు కంటే గొప్పవారు లేదు. కాబట్టి దేవుడు చెప్పినది సత్యం అని ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రిన దేవునితో మనకు డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. మనం డైరెక్ట్ మన దేవునితో ఒక సంబంధం కలిగిన వారు ఉండాలి. అందుకొరకు ప్రియుల మనం డైరెక్ట్ మనం బైబిల్ చదివే అనుభవాలు మనం ఉండాలి. పరిశుద్ధాత్మ వలన చెప్తున్న మాటలు సత్యమైన అని ప్రియుల మనం చూసుకోవాలి. చూసిన తర్వాత సత్యాలు మనం రిసీవ్ చేసుకోవాలి, అసత్యాలు ప్రియులారా మనం చేసి ఎవరు చెప్పినా ప్రియులారా మనం రిసీవ్ చేసుకొని బాధపడవద్దు అనమాట. ఇప్పుడు ప్రియులు అబ్రహాం మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన మాట నమ్మామన్నమాట, పరిస్థితుల నుండి వచ్చిన నెగిటివ్ మాటలు నమ్మలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, రోజు రోజుకు అబ్రహాం ఒక విశ్వాసం మాత్రం తగ్గిపోలేదనమాట, ఇంక్రీస్ అయినట్టు ప్రియులారా మనం చూస్తాం. రోజు రోజుకు అబ్రహాం ఒక విశ్వాసం ఇంక్రీస్ అయింది. కారణం ఏంటిది? అబ్రహాము దేవుని యొక్క మాటలు నమ్మామన్నమాట, దేవుని యొక్క మాటలు వింటున్నామన్నమాట, దేవుని యొక్క మాటలు ఒప్పుకొని దేవుని ఆరాధన చేస్తున్నామన్నమాట. ఒకటి ప్రియులారా మనం కూడా దేవుని మాటల్లో గట్టిగా పట్టుకోవాలి, దేవుని యొక్క వాగ్దానం గట్టిగా పట్టుకోవాలి, దేవుని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు తప్పకుండా సజీవుడైన దేవుడు కాబట్టి దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు వేసిన ప్రతి వాగ్దానాలు యేసునామములో నెరవేర్చినాక దేవుడది దానికి సామర్థ్యం శక్తి కలిగిన దేవుడు తప్పకుండా నెరవేర్చాడు. ఇప్పుడు 21 వదన ఒకసారి కూడా చదివి మనం ముడిస్తాము. రోమే రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వదన ఒకసారి కూడా. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఆమేన్. ఇప్పుడు ప్రియుల మనం కూడా చేసుకోవాలి. ఏంటది? దేవుని మహిమపరచాలి. దేవుని మాటలను బట్టి అది విని ధ్యానించుకొని దేవుని స్తుతించే వారు ఉండాలి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని ప్రియుల మనం నమ్మాలి అనమాట. ప్రతిరోజు అది నమ్మాలి, దానిలో మనం చేంజ్ వద్దనమాట. దేవుడు తప్పకుండా చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, నన్ను దేవుడు దీవిస్తాడు, నన్ను దేవుడు బలపరుస్తాడు, నన్ను దేవుడు అభిషేకించి లేవనెత్తాడు, అనేకులకు దేవునగర దేవుడు మారుస్తాడు అనేది మనం నమ్మాలి ఫెయిత్. కాబట్టి నమ్మాలి, దాంట్లో మనం కొనసాగించాలి అనమాట. ఆ విశ్వాసం వల్ల మనం కొనసాగించాలి, దాంట్లో తగ్గిపోవద్దు. అలాగుండే ప్రియులు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఒకటి మనం దేవుని మాటలకు మనం చోటు ఇవ్వాలి, ఏసైకి మనం చోటు ఇవ్వాలి, ఏసే మాటలకు మనం చోటు ఇవ్వాలి, ఏసే మాటలు మనం ధ్యానించుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ స్వరం వినవారి ఉండాలి, దాన్ని మనం ఫాలో చేసుకోవాలి అనమాట. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు యేసునామములో మీరు తప్పకుండా అనుభవంగా మార్చబడతాయి. హల్లెలూయా.
ఇప్పుడు అది అనుభవంగా లేదేమో, యేసులో అది అనుభవంగా మార్చబడదు. ఎప్పుడు మనం స్థిరంగా మన విశ్వాసంలో కొనసాగించాలి, విశ్వాసంలో మనం కొనసాగించాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, జీవంగల దేవా, మీకు పొడలాది వందనాలు తండ్రి. మాతో మీరు చెప్పిన మాటలు, ఎన్నో మాటలు దేవా మీరు నెరవేర్చినటువంటి ప్రత్యేకం శుద్ధిస్తున్నాం, దాన్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా దేవా కొన్ని విషయాల కొరకు తండ్రి ఆమె నెరవేర్చబడాలి. అవి ఆ వాగ్దానాలు కూడా ప్రభావ మీరు నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడని విశ్వాసం పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు అనుగ్రహించినటువంటి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు ఆ విశ్వాసం దేవా మీరు దేశమైన ప్రార్థనిస్తున్నాం దేవా. మీరు మాట్లాడిన ప్రతి మాటలు, వాగ్దానాలు తండ్రి అది నెరవేర్చే దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు దేవా. మీరు సజీవుడైన దేవుడు, మాకండే దేవా మా పట్ల ఉన్న మీ చిత్తపనాలుగా నెరవేర్చడానికి దేవా మీరు ఉత్సాహంతో ఉన్న దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మేము ఆరాధిస్తున్నాం తండ్రి. పొడిసి అగనేపు మాకు దేవా దేశమైన ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాము దేవా. సోదర ప్రతి ఈ వాక్యం విన్న వారి కొరకు ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాము తండ్రి. ఆమె సోదరం తండ్రి. ఓకే డబానాసి ఆరాధన తండ్రి దేవా. పరిస్థితులను చూసుకొని వచ్చే నా తండ్రి ప్రదే ఆమె అనుమానాలు, విశ్వాసాలు, యేసునామములో భయం, ఆందోళన వారి హృదయం నుండి యేసునామములో వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభా మీ మీదే ఈ వైపే చూసే కృపదేవా దయచేయము తండ్రి. మీ మాటలే హృదయంలో ధ్యానించుకొని తండ్రి మీ మాటలే విని ఆమె రోజు విశ్వాసంలో ఎదిగే వ్యక్తులుగా హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరు కృపదయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా కృపదయము తండ్రి. మీ మాటలు గట్టిగా పట్టుకొని దేవా, మిమ్మల్ని గట్టిగా పట్టుకొని దేవా స్తోత్రం సుధించుకొని దేవా స్తోత్రం మీ ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు అధికమైన గొప్ప మేలు పొందినట్టు పరిశుద్ధాత్మ దేవా బలమైన కార్యాలు దేవా మీరు దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీరు ఆత్మీయంగా ఈశ్వరం లింగరిస్తామని కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మానసికంగా బలపరచబడినాక తండ్రి సంతోషములో, సమాధానములో, ఓదార్పు తండ్రి అధికంగా దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచి మీ ప్రేమతో అధికంగా నింపుము తండ్రి. దేవా చక్కని ఆరోగ్యం దేవా ప్రతి ఒక్కరికి ఈశ్వరంలో కలిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. దీర్ఘాయుస్సుతో దేవా దీర్ఘాయుస్సు చేత ప్రతి ఒక్కరిని దేవా తృప్తిపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా కుటుంబ జీవితాలు దేవా ఆశీర్వాదంగా కనుక మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవా. కుటుంబ జీవనంలో అనేక తీసుకుని వస్తున్న దేవాల కర్రలు ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవా స్తోత్రం. అలాగే దేవా దేవా పిల్లలు భవిష్యత్తు వరకు ప్రార్థనిస్తున్న వారికి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. వారికి చక్కని భవిష్యత్తు ఈశ్వరంలో కలిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే పెళ్లి అయిపోయిన వారి కొరకు ప్రార్థనిస్తున్నాం దేవా. శాంతి నెమ్మది వారు ప్రతి కృపదేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. అలాగే పిల్లల కొరకు ప్రార్థనిస్తున్న వారి కొరకు ఈశ్వరంలో దేవా గర్భవారి మెహోచన శాస్త్రం బహుమానం దేవా మీరు దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే బనాసి కోరిబిని. అలాగే ఫైనాన్షియల్ గా తండ్రి దారిద్ర్యం అనుభవిస్తున్న వారు దారిద్ర్యం విషయంలో ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అప్పు తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం దేవా. ఫైనాన్షియల్ దేవా సమృద్ధి యేసునామములో దేవా ప్రకటిస్తున్నాం తండ్రి. సమృద్ధి ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ ఒత్తిడిలో యేసులో ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా దారిద్ర్యం మీరు సిల్వలో మోసుకొని మన్నిచ్చి కృష్ణందు మమ్మల్ని ధనవంతులే మార్చిన దేవా మేము ప్రేమ దేవా మేము ధ్యానిస్తున్నాం తండ్రి. దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ఎవరైనా అపరాధ భావంతో అపరాధ భావాలు ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసయ్య మీ రక్తం ద్వారా పాపాలు క్షమించి నీతి ముందలుగా మార్చమని గ్రహింపు దేవా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవా అధికంగా నీతి గురించి నొప్పింపు దేవా దయచుమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవా నీది మాది మైమరుగా మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహి అడావా కర వినాశ అడకోరు వినాశ అడకోరు ప్రతి ఒక్కరిని దేవా నూతన అభిషేకంతో జీవంతో మహిమతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం దేవా. బలవంతులుగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. దీవిస్తున్నాం యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.